శాంక్షన్ కూడా ఈ సంవత్సరం లోపే శాంక్షన్ తీసుకొచ్చి ఆ పని కూడా మొదలు పెట్టేది ఉంది. దాని తర్వాత అదే దాంట్లో చూస్తే బాలేరు గారు వారధి నుంచి కనకాలపేట వరకు ఉన్న రైతులకి ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితమే చేయించారు. ఈ మధ్యలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ సొసైటీ అని చెప్పేసి ఒక దాన్ని పెట్టి యానం ప్రజలకు ప్రత్యేకంగా యానం ప్రజలకి దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేసిన ప్రతి హాస్పిటల్లో కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందేలాగా చేస్తాం. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి ఆ స్కీము యానానికి ఒకదానికి కాబట్టి అక్కడ పాండిచేరి ప్రభుత్వం ఆఫ్ చేసి ఆయుష్మాన్ భారత్ పెట్టింది. ఆయుష్మాన్ భారత్లో చాలా హాస్పిటల్లో ఆ రేట్లకు ఎవరు కూడా చేయట్లేదు. కానీ దాన్ని ఈ విధంగా తీసుకొచ్చేలాగా నేను చేయడం ఒకటి. దాని తర్వాతది అలాగే వెంకటేశ్వర స్వామి గుడి మరలా ఒక 10 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు సగం పని అయింది. ఇంకొక 10 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసి పుష్కరాలు రాబోయే 2027లో వచ్చే పుష్కరాలకు ముందుగా ఈ గుడిని పూర్తి చేసి ఓపెన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే 2027 పుష్కరాలకి ఇప్పటికే 19 ఘాట్స్ కట్టడానికి శివంబాత్ పక్కన ఎలాగైతే స్నానాలు చేయడానికి ఘాట్స్ కట్టించానో అదేవిధంగా దానికి ఇంకొక 18 కనకాలపేట నుంచి సావిత్రినగర్ వరకు కట్టడానికి 32,60,00,000 రూపాయలు భారత ప్రభుత్వానికి ఆల్రెడీ 4 నెలల క్రితమే సబ్మిట్ చేశాను. ఫైనల్స్లో ఏప్రిల్లో ఉంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి టూరిజం డిపార్ట్మెంట్ పంపించారు. స్పెషల్ ఫండ్ వాళ్ళు ఇచ్చిన వెంటనే దాన్ని ఒక 3-4 నెలల్లో దాన్ని ఫాలోఅప్ చేసి ఈ సంవత్సరం లోపల ఆ పని చేయడం ఒకటి. పుష్కరాలకి 2015లో యానానికి 1,50,000 మంది రోజుకి వస్తే ఈ రాబోయే రోజుల్లో 5 లక్షల మంది తక్కువ కాకుండా వస్తారన్నది. ఎందుకంటే దేశం అంతా కూడా యానం బాగా చేశారు అన్నది లాస్ట్ పుష్కరాల్లో పేరెళ్ళింది. దానికి తగ్గట్టుగా ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఒక 100 ఎకరాలు ఉండాలి, 5 లక్షల మంది వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం అన్నది అదొక పని. ఇది కాకుండా ఇంకా ఏ స్కీమ్స్ అయితే ఆగున్నాయో ఎడ్యుకేషన్లో అంబేద్కర్ విజ్ఞాన భవన్ని స్టడీ మెటీరియల్ దాంట్లో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి పై చదువులు చదవడానికి ఈజ్ ఎ కోచింగ్, ఎంప్లాయ్మెంట్కి కోచింగ్ ఇచ్చేదాన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చినా కానీ ఇప్పుడున్న వ్యక్తి దాని మీద దృష్టి పెట్టకపోవడంతో అది ఆ విధంగానే ఉంటే నేను ఓల్డేజ్ హోమ్ ద్వారాగా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ క్యాంప్ నడిపిస్తున్నాం. ఎడ్యుకేషన్ ద్వారాగా అంబేద్కర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి కోచింగ్ ఫ్రీగా ఇచ్చేలాగా ఈ సంవత్సరంలోనే దాన్ని మళ్ళా మొదలు పెట్టేలాగా చేయడం అన్నది ఒకటి. అలాగే దాని పక్కనే 1 ఎకరం భూమిలో కేరళ టైప్ వైద్యాన్ని ఆయుష్ హాస్పిటల్ నేను తీసుకొచ్చాను సెంట్రల్ నుంచి. దాన్ని 3 నెలల్లోనే రాబోయే ఆగస్టు 15వ తారీఖు కల్లా ఆ ఆయుష్ హాస్పిటల్ ఓపెన్ చేసేలాగా చేయడం. అలాగే బిఎస్సి నర్సింగ్ కాలేజీకి దాన్ని ఆల్రెడీ భారత ప్రభుత్వం చేత శాంక్షన్ చేయించాను. ల్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసి ఈ 2026లో దానికి ఒక 5 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టి చేయడం ఒకటి. అలాగే సాయి స్పోర్ట్స్ హాస్టల్ అండ్ సెంటర్ మొన్నే 5,35,00,000 రూపాయలతో బిల్డింగ్కి శాంక్షన్ అయ్యింది. ఈ విధంగా ఇప్పుడు చెప్పే పనులు ఇవే కాకుండా ఎంటైర్ యానానికి టౌన్కి 410 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నియోజకవర్గానికి పైప్ లైన్ 25 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ని చేయించడానికి కన్సల్టెంట్ని ఆల్రెడీ అపాయింట్ చేసాం. అది కర్ణాటక కలకట్టా నుంచి. దాన్ని రాబోయే జూన్ నెలాఖరికి డిపిఆర్తో శాంక్షన్లు ఇచ్చి ఈ సంవత్సరం ఎండ్లోపు దాన్ని 3 సంవత్సరాల్లో 410 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ పని కూడా మొదలు పెట్టేలాగా ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి పాండిచేరి ప్రభుత్వానికి కారైకాల్ మాహే యానానికి కలిపి 1,500 కోట్లు ఈ సంవత్సరం ఇస్తే అందులో 410 కోట్ల రూపాయలు యానానికి నేను ముఖ్యమంత్రిని అందరినీ ఒప్పించున్నాను. ఆల్రెడీ టెండర్కి జూన్ నుంచి టెండర్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. ఈ విధంగా ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా చూస్తే 2,700 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో నేను చేసి ఇటు అన్ఎంప్లాయ్ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడే ఒక ఐటీ ఇండస్ట్రీ పాండిచేరికి ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1,250 కోట్ల రూపాయల ఇండస్ట్రీని ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలో అక్కడ తట్టంచావుళ్ళు ఇచ్చారు. మరొకటి యానంలో వచ్చేలాగా ప్రయత్నం చేయడం, ఇక్కడున్న ఇండస్ట్రీస్ని పొల్యూషన్ కాని ఇండస్ట్రీస్ లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీని మనం ఎంకరేజ్ చేయడం అన్నది రాబోయే 5 సంవత్సరాల్లో నేను చేసే నాకున్న అనుభవం అయితే, నాకున్న పాండిచేరి ప్రభుత్వంతో ఉన్న బంధం అయితే, సెంట్రల్ గవర్నమెంట్లో నాకున్న ఇన్ఫ్లుయెన్స్ని కూడా ఉపయోగించి ఈ స్కీమ్స్ అన్ని కూడా మ్యాక్సిమము భారత ప్రభుత్వం ద్వారాగా యూటీ అవ్వడం వల్ల 100% వాళ్లే స్టేట్ గవర్నమెంట్ మనీ లేకుండా ఇచ్చే స్కీమ్స్ ఇవి రాబోయే రోజుల్లో
దీని మీద ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ ఇంకా బెటర్గా చేసేలాగా, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజీలో చదువుతున్న పిల్లలకి సెంటెక్ ద్వారాగా మెడిసిన్ సీట్లు కానీ ఇప్పుడు 10% ఇప్పించాం. దాన్ని 25%కి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజీలో చదివిన పిల్లలకి ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు కాబట్టి దాంట్లో ఇప్పుడు 10% పెట్టించాం. దాన్ని 25%కి తీసుకెళ్లే ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎంత మించి గెలిచేదన్నది మీరు ప్రశ్న వేసిన వాళ్ళు, మీరు ఒక సర్వే అని ఉంటుంది, మీరు ప్రజల్ని ఓటర్స్ని మీరు సర్వే చేస్తే ఎన్ని వేల మంది, ఎన్ని వేలతోటి, వందలతోటి కాదు, నేను ఎప్పుడు వందలతోటి గెలవలేదు. నేను ప్రతి ఎలక్షన్లో, ఫస్ట్ ఎలక్షన్లో 4,848 ఓట్లు మెజార్టీతోటి 30 సంవత్సరాల క్రితం గెలిచాను. 4,800 చిల్లర మెజార్టీతో గెలిచాను నేను. ఏ మధ్యలో 4,000 నుంచి మొదలుపెట్టి 5,000, 6,000, 9,000, 8,000, 9 అలా వెళ్ళిపోయాను నేను. ఈ ఎలక్షన్లో ఎవ్వరు కూడా ఊహించలేదు. గత 5 సంవత్సరాలుగా ఈ ఎమ్మెల్యే చేసిన అవినీతి అవ్వచ్చు, చేతగానితనం అవ్వచ్చు, దాన్ని మల్లాడి కృష్ణారావు పరిపాలన రావాలి, మల్లాడి కృష్ణారావుకి మేము అడగపోయినా కానీ ఓటు వేయాలి అన్న దాని మీద ఎదురు చూసినప్పుడు ఎంత మెజార్టీ వస్తుంది అన్నది ఊహించలేనంత మెజార్టీతో నన్ను ప్రజలు గెలిపించే ఆ పరిస్థితులన్నీ కూడా ఈరోజు ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సంవత్సరాల్లో ప్రజాప్రతినిధి ప్రజలకి అందుబాటులో ఉండడం అన్నది లేదు. ఫస్ట్ పాయింట్. ఇవాళ నేను క్లీనింగ్, భారతదేశంలో యానం శుభ్రత విషయంలో గ్రీన్ అండ్ క్లీన్ దాంట్లో 2010లో ద బెస్ట్ సీక్మెన్ నేషనల్ అవార్డు మనం యానానికి ఇచ్చున్నారు. ఈరోజు డ్రైనేజ్, ఆ రోజు మనం చూస్తే 5 లక్షల రూపాయలు నెలకి మున్సిపాలిటీకి గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చేది 2010కి. ఇప్పటికి చూస్తే 2021లో 45 లక్షల నెలకి పోడా ద్వారాగా ఇస్తూ ఉంటే 2021 ముందుకి 13 లక్షలు మాత్రమే యానానికి. 13 లక్షల రూపాయలది 45 లక్షలు తీసుకున్నా ఏ ఒక్క ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, డ్రైన్ క్లీన్ చేస్తున్నారా, ఊరు శుభ్రంగా ఉంటుందా అని అడిగితే సమాధానం చెప్తారు. అది ఎవరిది, ఆ ఏజెన్సీ ఎవరిది, హెచ్ఆర్స్పీఆర్ ద్వారా ఎవరు చేసుకుంటున్నారు అన్నది ప్రజలు, అది అతనికి గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అలాగే పేకాట్లు, ఎప్పుడు కూడా యానంలో పేకాట్ అన్నది కోర్టులో ఆర్డర్స్ ఉన్నా కానీ, మీకు పక్క రాష్ట్రంలో కోడి పందాలు ఉంటాయి, పేకాట్లు ఉంటాయి, గుండాట్లు ఉంటాయి, అన్నీ కూడా మనకి పండగలకు దానికి ఉంటాయి. యానంలో ఎప్పుడు కూడా అటువంటిది లేదు. నేను మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయినప్పుడు మహిళలు, మీరు యానం తీర్థానికి ఇవన్నీ అలౌ చేయండి, అలాగే లేడీస్ చేత రోడ్డు మీద అసహ్యంగా మరి భోగం మేళాలని ఇలాంటివన్నీ ఉండి స్టాప్ చేయమంటే నేను ప్రజాప్రతి గెలిచిన మొదటి సంవత్సరం నుంచే అన్నీ కూడా ఫుల్ స్టాప్ చేయడం జరిగింది. ప్రజలకి ఇది కాకుండా ఇంటికి ఒక పట్టా ఇస్తానని అతను లాస్ట్ ఇయర్ మేనిఫెస్టోలో 6,000 మందికి నేను స్థలం, గవర్నమెంట్ స్థలం కానీ లేకపోతే నేనే కొనిస్తానని చెప్పేసి అతను కమిట్మెంట్ తోటి వెళ్ళారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తాను, లేకపోతే నా కార్యకర్తగా పనిచేసిన వాడికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు నేనే డబ్బు ఇచ్చి నేను వ్యాపారం చేసుకోవడానికి చేస్తానన్నది రెండో డిమాండ్. కార్యకర్తగా పనిచేసిన వాడికి బుల్లెట్ కొని ఇస్తానని చెప్పేసి అతను ఇచ్చిన, ఇలాంటివి చూస్తే వాషింగ్ మిషన్లు ఇస్తానని అనేకమైన చెప్పి ఏ దాంట్లో కూడా లేకుండా అతను వెనకబడిపోయాడు. చాలా లేజీ పర్సన్. పొద్దుట 11 గంటలకో 12 గంటలకో లేచి, అది కూడా ఇక్కడ పడుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే కానీ 30 కిలోమీటర్ల దూరంలో పడుకుంటాడు. ఎప్పుడో రేరుగా వస్తాడు, గెస్ట్గా వస్తాడు. అందుకనే యానంలో టూరిస్ట్ బాయ్ అని అంటారు. ఎవరిని అడగండి మీరు, యానంలో అశోక్ అన్న పేరు కంటే మిగతా వాళ్ళ పేర్లన్నా ఎవరన్నా చెప్తారు తప్ప అతని పేరు మన ఎమ్మెల్యే ఎవరన్నా అడిగితే మళ్ళీ ఇస్తారు అంటారు. అంత అందుబాటులో ఉండి నేను ఎన్ని చేశానన్నది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు చెప్పేదానికంటే ఈ 5 సంవత్సరాలు ఏం చేశానన్నది, 5 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారాగా అలాగే కేంద్రపాలిత ప్రాంతం ద్వారాగా చేసినవి కొన్ని చాలా ఎక్కువ. అవి చేశాను అని చెప్పడానికి ఏది కూడా లేనప్పుడు అతను కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా పోటీ చేస్తే నాకు కొంచెం ఫైట్ ఇచ్చినేమో, నాకు మెజార్టీ కొంచెం తగ్గించినేమో, కానీ అశోక్ రావడం నాకు నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. బియ్యాన్ని, పాత బియ్యాన్ని, స్వర్ణ పాత బియ్యం కొని ప్రతి ఫ్యామిలీకి కూడా ఇచ్చేది యానంలో ఉంది ఒకటి. అలాగే మహిళలకి, ప్రతి మహిళలకు కూడా స్కీమ్ కందని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేలాది మందికి 2,500 రూపాయలు ప్రతి నెల వేసేది ఉన్నాయి. అలాగే వికలాంగుల పెన్షన్లు కానీ, ఓల్డేజ్ పెన్షన్స్ కానీ అన్ని టాప్లోకి పెంచడం జరిగింది.
ఎగ్జాంపుల్గా మన సంక్రాంతి పండగ, మన తెలుగోళ్ళకి సంక్రాంతి పండగ ముఖ్యమైతే 3,750 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేలాగా ఇక్కడ ఉంది. మీకు మొన్న సైక్లోన్ వార్నింగ్ వచ్చింది. యానానికి నేను ప్రతి కుటుంబానికి కూడా ఈవెన్ ఉద్యోగస్తులు కూడా 3,000 రూపాయలు ఇప్పించాను నేను. మీకు చుట్టుపక్కల ఎక్కడైనా డబ్బులు వచ్చాయా? మాకు తుఫాను వస్తుందని తెలిసి దానికి 4-5 రోజులు మేము పనులకు వెళ్ళలేదని చెప్పి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి 2 తుఫాను వరద వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి కూడా 5,000 రూపాయలు చొప్పున ఇవ్వడం. ఇదంటే అన్ని ప్రభుత్వం డబ్బు. మీరు ఎలక్షన్కి ఓట్లకి డబ్బులు, నా క్యాంపెయిన్ అదే ఉంటుంది. మీరు ఓటుకి రోజుకి 10 రూపాయి అయింది, 10 రూపాయి ఇచ్చేప్పుడు నేను పొద్దున్న గుడికి వెళ్ళాను, గుళ్ళు అన్నట్లకి వెళ్ళాను. గుడికి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరికి కూడా 100-200 ఏమని చెప్పాను నేను, నా చేతితోటి వేయడం ఆ విధంగానే. ఎందుకంటే రూపాయి కానీ 10 రూపాయలు ఇస్తే ఇలా చూసుకుంటున్నాడు. అటువంటిది ఓటర్స్ని బెగ్గర్స్ కింద మీరు తయారవ్వకండి. మీరు 5 సంవత్సరాలకి మీ ఓటుని రోజుకి 10 రూపాయికి అమ్మేసుకోకండి, మందు బాటిల్కి అమ్మేసుకోకండి. ఇదే కాకుండా మీ ద్వారాగా నేను ఇంకొకటి 2 విషయాలు నేను చెప్తున్నాను ప్రజలకి. నేను పేపర్లో కూడా నేను ప్రింట్ చేస్తాను. నేను అవినీతి పరుణ్ణి 30 సంవత్సరాలు. ఇందులో ఎవరి దగ్గర కానీ ఏదన్నా 1 రూపాయి తీసుకుంటే మీరు తీసుకున్నాడని భావించినా నాకు ఓటేయద్దు, తీసుకుంటే నాకు ఓటేయద్దు. మీరు అనుకున్నా నాకు ఓటేయద్దు, మీకు కానీ మీ దగ్గర నుంచి తీసుకుంటే కూడా నాకు ఓటేయద్దు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది వైద్యం గురించి కానీ ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఫీజులు కడతాను, అలా హాస్పిటల్ ఫీజులు పే చేస్తాను. కానీ ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంటుంది. అవతల వ్యక్తి నేను ఎలక్షన్కి రూపాయి ఇవ్వకుండా జిలేబీ ఇచ్చో, సమోసా పెట్టో, వాటర్ బాటిల్తో గెలిచానని చెప్పావు. ఎంత నిజం? నీవు అవినీతి చేయలేదు, నేనుగో క్లీనింగ్లో అవినీతి లేదు, ప్యాకెట్లో అవినీతి లేదు, నువ్వు తెచ్చిన స్కీమ్స్కి 3% చెప్పినా నేను డబ్బు తీసుకుంటలేదని చెప్పేసి నువ్వు ధైర్యంగా నీ కొడుకు మీద నువ్వు ప్రమాణం చేయి, నా కొడుకు, నా మనవరాల మీద నేను ప్రమాణం చేస్తాను, నువ్వు రెడీయా? ఇది నా నిజాయితీ అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ మాటలు కూడా అన్నీ సొల్లు కవర్లు, అన్నీ కూడా. అతను మొన్న 3 నెలల క్రితం మీరు స్టేట్మెంట్ చూడండి, నేను బీజేపీ సీట్ వచ్చినా రాకపోయినా కూడా బీజేపీ అని అతను లెటరేట్ మీద రాసి ఇచ్చున్నాడు. మా తండ్రి చనిపోయినప్పుడు బీజేపీ జెండా మీద చనిపోయాడు, నాది అలాగే ఉంటుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? నేను ఇండిపెండెంట్గా వచ్చి నేను కాంగ్రెస్లోకి వెళ్ళాను. కాంగ్రెస్ రిజైన్ చేసిన తర్వాత లాస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చాను, కానీ నేను జాయిన్ అవ్వలేదు. 3 రోజుల క్రితమే ఈ బీఫామ్ తోటి తీసుకోవడం జరిగింది. లేదంటే ఈ ఎలక్షన్ నేను ఇండిపెండెంట్గా వెళ్దామన్న ఉద్దేశంతో ఉన్నాను. నాకు పార్టీలు ముఖ్యం కాదు. పార్టీలని పాలసీ కొంతవరకు ఆ ప్రభుత్వాలు ఆ పార్టీ ద్వారాగా మన నియోజకవర్గానికి కొన్ని ఉపయోగపడే పనులు మనం చెయ్యాలి. ఇక్కడ ప్రజాప్రతినిధి అన్నవాడు పార్టీలకు అతీతంగా ఈ నియోజకవర్గం మీద పట్టు ఉండాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి, పూర్తి ఆ కాన్స్టిట్యూన్స్ మీద అవగాహన ఉండాలి. అవన్నీ నాకు ఉన్నాయని చెప్పేసి నేను భావించడమే కాకుండా నా యానం ప్రజలు, మీ జిల్లా ప్రజలందరూ కూడా మల్లాడి కృష్ణారావు చెప్పింది చేస్తాడు. ఏ విధంగా చేస్తాడన్నది మీ అందరికి కూడా తెలుసు. ఒక తమిళ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల్లో 3 సార్లు ఉత్తమ శాసనసభ్యుడు అవార్డు ఇస్తే ఆ 3 సార్లు కూడా ఈ 30 సంవత్సరాలు నాకే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మల్లాడి కృష్ణారావు ముందు కానీ మల్లాడి కృష్ణారావు తర్వాత కానీ ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేనటువంటిది. నేను పోర్ట్ఫోలియోలో 25 పోర్ట్ఫోలియోలు చేశాను. రెవెన్యూ కానీ చాలా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు చేసినప్పుడు కూడా 7 పోర్ట్ఫోలియోకి బెస్ట్ మినిస్టర్ అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఒక పెద్ద ఎన్జిఓని. నాకు నా సేవలు ఓల్డేజ్ హోమ్ అవ్వచ్చు, మిగతా చాలా సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఆ సేవలు అందిస్తుంటాను. ప్రభుత్వం ద్వారాగా ఏం చేయగలను, ప్రభుత్వం కాకపోతే ఏం చేయగలను అన్నది నాకున్న ఇమేజ్ని, ఆ ఉన్న కొంచెం పేరుతో నేను అనేకమైన మంచి పనులు చేయగలిగాను. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలవడం అన్నది పెద్ద ఇష్యూ కాదు. రాబోయే రోజుల్లో క్యాబినెట్లో ఉంటానన్నది పెద్ద ఇష్యూ కాదు. మీ ప్రభుత్వాలు కానీ ఎక్కడైనా సరే నేను ఎమ్మెల్యేని 100% రూపాయి ఖర్చు పెట్టకుండా గెలుస్తానని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. రాబోయే క్యాబినెట్లో నేను ఉంటానని చెప్పడానికి అంత ఇది ఉండదు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రులు ఆ క్యాబినెట్లో తీసుకోవాలి ఈ మాట అంటే మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, రాబోయే ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో నేను ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో నేను ఉంటాను. అది నాకు తెలుసు, యానం ప్రజలకి తెలుసు. పాండిచేరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాన్స్టిట్యున్సీ, 2 అరియంకుప్పం కాన్స్టిట్యున్సీ, 3 యాంబలం. ఆ 3 కూడా నా క్యాండిడేట్సే.
నాతోటి వాళ్ళ ముగ్గురు కూడా, ఇద్దరేమో ఒకళ్ళు ఏడీఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరేమో కాంగ్రెస్ పార్టీ. విజయంలో అక్కడ ఏంటంటే సెకండ్ పాపులేషన్లో ఒక కాన్స్టిట్యున్సీ ఫిషర్మెన్ కమ్యూనిటీ, మిగతా రెండు కాన్స్టిట్యున్సీలో థర్డ్ పాపులేషన్లో ఫిషర్మెన్ ఉంది. అక్కడ ఎవరు నెగ్గినా కానీ 100 మీదే ఉంటుంది ఎప్పుడు కూడా, 500, 600, 200 మీదే ఉంటుంది. నాకు ఆ 3 కాన్స్టిట్యున్సీలో పూర్తిగా పట్టుంది. ఇక్కడ అంత ఫిషర్మెన్ మీద లేకపోయినా కానీ 100లో 70% ఫిషర్మెన్ అక్కడ ఓటేస్తారు. నేను చెప్తే ఇంకో 10% ఎక్స్ట్రా చేస్తే 500 ఓట్లు తేగలిగితే అక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. అందుకని నేను క్యాంపెయిన్కి కార్యకాల్ మాహే నేను క్యాంపెయిన్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. నేను సూచించిన క్యాండిడేట్ని కూడా గెలిపించుకునే పరిస్థితి ఉంటుంది. గత 2 నెలల క్రితమే నేను చెప్పాను, నేను మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తే ఒక్కడు కాదు మినిమం 3 అసెంబ్లీలోకి అడుగు పెట్టేలాగా ఉంటుందని చెప్పేసి అనుకుని ఆ మాట చెప్పాను. ఆ మాట కూడా పోషించుకునే అసెంబ్లీలోకి నాతోటి పాటు ఇంకో 3 తీసుకుని వెళ్తాను నేను అన్నది. వాళ్ళు రియల్గా కంపెనీ ఓపెన్ చేయాలన్నది 1% కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఆల్రెడీ మీ ఆంధ్రాకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఆ గ్రూప్ అంతా వెళ్ళి దాన్ని కొనడానికి ఆల్రెడీ సంవత్సరం నుంచి తిరుగుతున్నారు. మొన్న రీసెంట్గా కూడా నాకు ఇది అమ్మేస్తాం, లేఅవుట్కి కానీ అపార్ట్మెంట్ కట్టడానికి కానీ అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్కి బాకీ సేల్ ట్యాక్స్ కట్టవలసింది కానీ, కరెంటు బిల్లు కట్టవలసింది కానీ, మున్సిపాలిటీ కట్టవలసింది కానీ దగ్గరగా 70 కోట్ల రూపాయలు బాకీ ఉంది. ఎన్ఓసి ఇచ్చేయండి, వేవ్ చేసేయండి, మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. నేను ఒకటే కండిషన్ పెట్టాను సీఎం గారికి, వాళ్ళకి కూడా 70 కోట్లు వేవ్ చేసేయండి, సబ్జెక్ట్ టు కండిషన్ ఫ్యాక్టరీ ఉండాలి. ఫ్యాక్టరీ కానీ రాకపోతే ఇంట్రెస్ట్ తోటి వసూలు చేయాలి. అందులో 50% యాన వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. ఈ కంపెనీని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ఇండస్ట్రియల్ ఏరియాకి షిఫ్ట్ చేయాలి. ఆ కంపెనీని కొత్తగా వచ్చిన కంపెనీకి ఏమైతే ఇస్తామో అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్తే గవర్నమెంట్కి ఎలక్కాయ పడిపోయింది. రాబోయే రోజుల్లో వారు రియల్గా కానీ చేస్తాను అని అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వాళ్ళకి కంపెనీకి సహకరించడంలో కానీ నేను ముందు ఉంటాను. ఇంకా మిగతా కంపెనీలు, చాలా కంపెనీలు క్లోజ్ అయిపోయి పరిస్థితిలో ఉన్నాయి. అలాగే ఈ రైతులు, ముఖ్యంగా చెరువుల రైతులు కూడా ఆంధ్ర ఏవైతే చేస్తుందో ఆ విధంగా కూడా కోరుతూ ఉన్నారు. వారికి కూడా కరెంటు బిల్లు విషయంలోనో మిగతా విషయాలు ఏమైతే ఉన్నాయో ఇటు ఫ్యాక్టరీలకి వాళ్ళకి కూడా న్యాయం చేసే దాంట్లో నేను మొదటి స్థానంలోనే ఉంటాను తప్ప నేను అబద్ధాలు చెప్పను. ఏ విధంగా చేయాలో వాళ్ళకి ఉపకారం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తాను.